సర్వధర్మ పరిత్యజ్య మమేకం శరణం రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్ష ఇచ్చామి మా సృజ. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునకు ఉపదేశించినటువంటి ఈ శ్లోక తాత్పర్యము. కులక్షయే ప్రణక్షతే కులధర్మ సనాతనం ధర్మే నష్ట కులం కృత్వా అధర్మో వివవచ్యుత. జనార్దన, లోభకారమున భ్రష్టులైన కౌరవులను కులనాశన వలన కలుగు దోషములను గాని మిత్రదోషములుగా పాపములను కాని గ్రహించలేని మూర్ఖులు కాని మాధవ, అన్ని తెలిసిన మనము కులనాశనం వల్ల కలుగు కష్ట నష్టములను ఎరిగి కూడా ఈ పాపమునకు ఎందుకు ఒడిగట్టవలెను మాధవ? కులక్షయం వలన సనాతన ధర్మములు నశించును, కులధర్మము అంతరించిపోవును. కులధర్మము అంతరించిన తర్వాత వంశం నందు పాప ఫలితములు పెచ్చు పెరిగిపోవును. కృష్ణ, అధర్మము అవనిలో అధికమైనప్పుడు కులశ్రీలు మిక్కిలి దూషితులగురు. కులకాంతలు భ్రష్టమైన ఎడల వర్ణ సంగరము ఏర్పడును నిశ్చయముగా. వర్ణ సంగరం వలన కులగాతలగుదురు. దాని వలన కులము వారు నరకమున పడదరు. అలా శ్రద్ధాశక్తులు లోపించిన వారి ఇంట పితరులకు అధోగతి పాలగుదురు. వర్ణ సంగరం వలన కలిగిన దోషములను కులఘాతం వలన కులఘాతలు కలుగుదును. దాని వలన సనాతన ధర్మము నశించును, జాతి ధర్మములు నష్టములైపోవును. జనార్దన, కులధర్మము నశించినచో వారికి ఇలలో నరక ప్రాప్తియే ప్రాప్తించును, నరక ప్రాప్తియే కలుగునని నా ప్రతినిధి. కృష్ణ, రాజ్యకాంక్షతో సజ్జనులే చంపడానికి సిద్ధమై ఘోర పాపమునకు ఒడిగట్టుచుంటిమి. ఇది ఎంత దారుణము గోవిందా!